సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మొట్టమొదటిసారి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనవరి 25 నుంచి 28వ తారీఖు వరకు జరగబోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సంగారెడ్డి జిల్లా ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. జనవరి 25వ తారీఖు నాడు మధ్యాహ్నం భారీ బహిరంగ సభ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంటుంది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్ గారు, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, అనేక మంది రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున ఈ మహాసభకు హాజరు కాబోతా ఉన్నారు. ఈ మహాసభలు విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా ప్రజానీకానికి పేరు పేరున సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ జిల్లాలో అనేక రకాల ప్రజా సమస్యలపైన సిపిఎం పార్టీ నిత్యం పోరాటం చేస్తూ ఉంది. ఈ జిల్లా ప్రజానీకానికి సాగుకు తాగుకు మంజీర జిల్లాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అదేవిధంగా సంగారెడ్డికి మెట్రోను తీసుకురావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పటంచెరు నుంచి సంగారెడ్డి వరకు పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు చేయడం అనేది జరిగింది. ఈ జిల్లా ప్రజలు ఎదుర్కొంటా ఉన్న అనేక రకమైన సమస్యలు, ప్రధానంగా కార్మికుల కనీస వేతనాలు కావాలని, కాలుష్యం బారి నుంచి జిల్లాను కాపాడాలని, దళితులు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ నికరంగా పోరాటం చేసింది. అదేవిధంగా ఈ జిల్లాలో నిర్వాసితులు నీమ్స్ కానీ, ఎన్హెచ్ నేషనల్ హైవేలో కానీ రకరకాల భూములు కోల్పోతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలి. చట్ట ప్రకారం 2013 భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ తరపున కొట్లాడి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించింది ఈరోజు సిపిఎం పార్టీ. అదేవిధంగా ఈరోజు మైనార్టీలకు కానీ, పట్టణంలో నివసిస్తున్న పేదలు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ప్రజల యొక్క సమస్యలు తీసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వ్యాపారులు కూడా కావచ్చు, పట్టణంలో ఈరోజు వ్యాట్ పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి, పన్నులు పెరిగిపోతున్నాయి, ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పన్నులు వేస్తూ ఉన్నాయి, ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. వాటికి వ్యతిరేకంగా ప్రజల తరపున నికరంగా పోరాటం చేస్తూ నిజాయితీగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు ఈ జిల్లాలో సిపిఎం తప్ప మరెవరు లేరు. అట్లాంటి ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ నిజాయితీగా ముందుకు పోతా ఉన్న సిపిఎం రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఈ మహాసభల విజయవంతానికి సహాయ సహకారాలు ఆర్థికంగా సహాయ సహకారాలు పట్టణ ప్రజలందరూ కూడా అందించి విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.